అప్డేట్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ చూసారా అలసిపోయాను అప్పుడే ఈ అప్డేట్స్ మాట్లాడినప్పటికే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ నేను కొత్తగా పరిచయం చేయవసరంలే అనుకుంటున్నా నా పేరు గట్టాను. అయినా పర్లేదు, ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఛానల్లో కొత్తగా అప్డేట్స్ అనమాట. కొంచెం సెల్ఫీ క్యామ్తో తీస్తున్నా, ఏమి అనుకోకండి. చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను ఈరోజు మన ఛానల్ గురించి. కిందన ఆల్రెడీ పాయింట్స్ అన్నీ రాసి పెట్టుకొని వచ్చాను, మీ అందరికీ ఛానల్ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి. అయితే గైస్, ఇప్పుడు మీరు తమ్నైల్లో చూసినట్టుగానే మన దగ్గర ఉన్న ఫిషెస్ అన్నీ సేల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రెజెంట్ ఏవేవి ఉన్నాయంటే జస్ట్ గప్పీస్ అండ్ అలాగే వైల్డ్ సంబంధించిన కొన్ని అయితే ఉన్నాయి. సిక్లిడ్స్ ఉన్నాయి మన దగ్గర, మలవి సిక్లిడ్స్, అవి కూడా ఇచ్చేద్దామని అయితే చూస్తున్నా. ఎందుకు అంటే మనం త్వరలో ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే చేయబోతున్నాం. ఇంట్లోనే ప్లాంటెడ్ ఎక్వేరియం. ఎవరెవరికి ప్లాంటెడ్ ఎక్వేరియం కావాలో కింద అయితే కామెంట్ చేయండి. వాళ్ళందరి కోసం నేను ప్లాంటెడ్ ఎక్వేరియంలోకి దిగబోతున్నా, ఆక్వాస్కేపింగ్లోకి. ఓకేనా? ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో, చాలా అప్డేట్స్ అన్నీ ఇచ్చేసాను మన వాళ్ళకి. వాళ్ళు అవన్నీ చూసి నేర్చుకున్నారు అనుకుంటున్నా. అండ్ మనం కూడా ప్లాంటెడ్ ఎక్వేరియం కనుక చేస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికి నాలెడ్జ్ రావాలి, వాళ్ళ ఇంట్లో కూడా ప్లాంటెడ్ ఎక్వేరియం పెట్టుకోవాలి అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? చెప్తున్నా కదా, ప్లాంటెడ్ ఎక్వేరియం ఒకవేళ ఉంటే నేను అలా చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. జీరో నాలెడ్జ్, ఈవెన్ జీరో నాలెడ్జ్ పీపుల్ కూడా ఉన్నా సరే వాళ్ళందరూ ప్లాంటెడ్ ఎక్వేరియం పెట్టుకునే విధంగా అయితే నేను చేస్తాను వీడియోస్. అది మన ఛానల్లో ఉండే కంటెంట్కి వాల్యూ. ఓకేనా గైస్? అండ్ చాలామంది అనొచ్చు, ఏంటి బ్రో 4 years అయిపోయింది, ఛానల్ ఇంకా రీచ్ హైలో లేదు అంటే ఏం చేస్తాం మామూలుగా కంటెంట్ ఉంది కాబట్టి లేనట్టు ఉంది రీచ్. నిన్న మొన్న వచ్చి షార్ట్లు పెట్టి 100K 200K అయిపోతే ఆ రీచ్ వేరేలా ఉంటుంది, ఒకేసారి ఎగిసి కింద పడినట్టు ఉంటుంది. కానీ మనదైతే మనకున్న 20K సబ్స్క్రైబర్స్ ప్రెజెంట్ వరకు న్యాయంగానే వచ్చారు. అందరికీ మన ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. ఓకేనా? అండ్ ఇకపోతే కింద రాసుకున్నాను ఆల్రెడీ ఈరోజు ఏవేవి చెప్పాలని చెప్పాను కదా. త్వరలో మన ఛానల్లో ప్లాంటెడ్ ఎక్వేరియం మీద వీడియో అయితే వస్తుంది. ఎవరికైనా కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. ప్లాంటెడ్ ఎక్వేరియం కూడా ప్లాంటెడ్ ఎక్వేరియం బడ్జెట్ వేస్తున్నాను నేను, బడ్జెట్ వేసుకుంటున్నా కాబట్టి ఫిషెస్ అన్నీ అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక అప్డేట్, చాలా మంచి అప్డేటు, ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఎవరికైనా పెట్స్ కావాలనుకున్నా సరే, లేదంటే ఇంకా ప్లాంట్స్, ఫిషెస్, ఎవరికైనా ఏమైనా కావాలనుకున్నా సరే బ్రీడర్ నెంబర్స్ ఇస్తున్నాను. అండ్ అలాగే లేదంటే నా దగ్గర ఉంటే నేనే అరేంజ్ చేస్తున్నా. అలాగే చాలా అయితే చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇన్స్టాలో చాలామంది మెసేజ్ పెడుతున్నారు కానీ నాకు రావట్లేదు అంటున్నారు. మీరు ఫాలో అవ్వకుండా పెడితే నాకు రావు గైస్ మెసేజెస్. మీరు ఫాలో అయ్యి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ కనుక చేశారు అనుకో, అప్పుడు వస్తాయి మెసేజ్లు. వస్తే నేను కూడా చేస్తాను మీకు మెసేజ్ రిప్లై. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇన్స్టాలో చెప్పాను కదా, ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి, చూడండి. అండ్ ఇంకొక అప్డేట్స్ ఏంటి అంటే, ఈ అప్డేట్స్లో ఒక మంచి అప్డేట్ అయితే ఇద్దామని చూస్తున్నాం. రీసెంట్గా నేను రెడ్డీ స్లైడర్స్ బై చేయడం జరిగింది, వాటి మీద వీడియోస్ కూడా చేయడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసి నేర్చుకున్నారు కూడా వాటి గురించి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకా చాలామంది అయితే చూడలేదు వీడియోస్. చాలామంది అంటున్నారు రెడ్డీ స్లైడర్స్ గురించి చెప్పండి, లేదంటే దానికి ఎందుకు మెడ పక్కన వాసిపోతుంది, దానికి ఎందుకు డిసీజ్ వస్తున్నాయి, అది క్లోజ్డ్ ఐస్లో ఉన్నాయని చెప్పి అవన్నీ వీడియోస్ చేశాను. వెంటనే వెళ్ళేది చూడండి, రీసెంట్గా చేశాను. అండ్ ఆ వీడియోస్కి అంత రీచ్ లేదబ్బా. నేను ఇన్స్టాలో పోల్ పెట్టాను రెడ్డీ స్లైడర్స్ మీద వీడియోస్ చేయాలి వద్దని చెప్పి. వాళ్ళు చాలామంది వద్దని చెప్పేశారు, రీచ్ లేనప్పుడు ఎందుకు బ్రో చేస్తున్నావు అని చెప్పి. అందుకే వీడియోస్ చేయలే రెడ్డీ స్లైడర్స్ మీద. అప్పటికి నేను ఏం చేశానంటే దగ్గర 4-5 వీడియోలు చేసి పెట్టిన తర్వాత ఆ రీచ్ కూడా చూశాను, రీచ్ కొంచెం డౌన్ అయింది. అందుకే రెడ్డీ స్లైడర్స్ మీద ఇంకా వీడియోస్ అనేవి ఖతం చేసేద్దాం అనేది చూశాను. ఓకేనా? లేదంటే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అది రెడ్డీ స్లైడర్కి సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ ఇది పాండ్ సెటప్, ఎవరైనా ఈ వీడియో కొత్తగా కనుక చూస్తే వాళ్ళందరూ చూడండి. నేను నా ఛానల్ పెట్టినప్పుడు ఎప్పుడు నేను ఇలా సెల్ఫీ కెమెరా అది ఓపెన్ చేసి ఎంతసేపు వీడియో ఎప్పుడు పెట్టలే, కానీ ఇది అప్డేట్స్ వీడియో కాబట్టి పెడుతున్నాను. ఇది పాండ్ సెటప్ చాలా నీట్గా చేశాను, చాలా బాగా చేశాను. ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళేది చూడండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఈరోజు యాక్చువల్గా యాక్వా న్యూస్ రావాలి మన ఛానల్లో.
యాక్వా న్యూస్ రావాలి. యాక్వా న్యూస్ ప్లస్ పెట్స్ న్యూస్ అనుకున్నాను చేద్దామని చెప్పి. ఇన్స్టాలో పోల్ పెట్టా. నేను ఎప్పుడు నా సబ్స్క్రైబర్లు ఇన్స్టాలో పోల్ పెట్టి అడుగుతాను. ఏమన్నారంటే దగ్గర దగ్గర 60% పెట్టొద్దు యాక్వా న్యూస్, వ్యూస్ రావు అని ఓటింగ్ అయితే వేశారు. మీరు వేసిన తర్వాత ఇంక నేను ఎందుకు గ్యాస్ పెడతాను. యాక్చువల్గా ఇది యాక్వా న్యూస్ ప్రిపరేషన్ మొత్తం అంతా డ్రెస్సింగ్ గట్ట వేసుకొని చేద్దామని చూసి ఇన్స్టా పోల్ చూస్తే ఆ రోజుదే 60% మెంబర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకెందుకు యాక్వా న్యూస్ అలాంటప్పుడు, ఓకేనా. అందుకే అప్డేట్స్ వీడియో అయితే పెడదామని చూశాను, ఓకేనా. ఇదొకటి అనమాట. అన్నీ రాసుకొని వచ్చా మీకు చెప్పడం కోసం. ఇదిగోండి బుక్ కూడా రెడీగా ఉంది, రాసుకున్నాం. అండ్ చాలామంది ఇప్పటికొచ్చి ఏ యూట్యూబరు చేయలేనన్ని ఎక్వేరియంకి సంబంధించిన లిక్విడ్స్ మీద, ఫుడ్స్ మీద, అండ్ అలాగే దాని డిసీజెస్ మీద, ట్రీట్మెంట్ మీద, అన్నిటి మీద మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. నా ఛానల్ పెట్టిన స్టార్టింగ్ అప్పటి నుండి నేనైతే అదే పనిలో ఉన్నాను. ట్రీట్మెంట్ మీద, లిక్విడ్స్ మీద, ఫుడ్స్ మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా వాటి మీద పెట్టాను. అవి పెట్టి వీడియోస్ కూడా చేశాను. అవన్నీ మీరైతే చూడండి, చూస్తేనే అర్థమవుతుంది మీకు మన ఛానల్ ఎంత ఉందా, కంటెంట్ ఎంత ఉందా, ఎంత వాల్యూ ఉందా, అసలు ఎందుకు లేగట్లేదని చెప్పి మీకైతే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో అలాగేదో చెప్పట్లేదు, నేను మాట్లాడిన ప్రతిదానికి అర్థమైతే ఉన్నది గైస్. ఉండి ప్రతిదీ నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఫుడ్స్ గురించి అయితే అసలు యాక్వాకి సంబంధించిన ఏ యూట్యూబర్ ఆయన చేసి ఉండడు, నేనైతే చేశాను. పర్సనల్గా చెప్తున్నా, చేసా. తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీ అందరికీ, ఏ ఫుడ్ బై చేసుకోవాలి, ఏ ఫిష్కి అని చెప్పి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఏకంగా ఎక్వేరియంకి సంబంధించిన గోడౌన్ మీదే నేను వీడియోస్ చేశాను. మన ఛానల్ స్టార్టింగ్ పెట్టినప్పుడే, నాకు 2K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నేనైతే ఎక్వేరియంకి సంబంధించిన గోడౌన్ మీద కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్వేరియం వరల్డ్ తెలుగు, ఎక్వేరియం యాక్సెసరీస్ అని నొక్కితే చాలు వీడియోస్ పడతాయి, వీడియోలు, ఓకేనా గైస్. అండ్ ఎక్వేరియంకి సంబంధించిన వాళ్ళతో అందరితో ఇంటర్వ్యూలు కూడా చేశాను, పెద్ద పెద్ద వాళ్ళతో అందరితో. అండ్ చాలామంది అంటున్నారు ఏవైనా మంచి మంచి వీడియోస్ ఎక్స్పోర్ట్ చేయండి భయ్యా అంటున్నారు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో, ఎక్వేరియం వరల్డ్ మెగా ఎక్స్పో అని సెర్చ్ చేయండి, లేదంటే ఎక్వేరియం ఎగ్జిబిషన్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి. ఆ వీడియోలో ఎంత కంటెంట్ ఉందంటే నాకే తెలీదు, అంత కంటెంట్ అయితే ఉంది. ప్లాంటెడ్ ఎక్వేరియంస్ ఉన్నాయి, మెరైన్ ఎక్వేరియంస్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఉన్నాయి, అసలు చెప్పలేని నోటితో అన్నీ అయితే ఉన్నాయి. చాలా చాలా అయితే ఉన్నాయి, ఓకేనా గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చెప్పాను కదా, A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పెట్స్ గురించి. పెట్స్ ప్రతిదీ మనం ఛానల్ ఎక్వేరియం వాళ్ళు తెలియని పెట్టాం, కానీ పెట్స్ గురించి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా, రీసెంట్గా నేను మలావి సిక్లిడ్స్ బై చేశాను కదా, వీడియోస్ ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. వాటి మీద ఇంకా ఒక వీడియో అయితే పెండింగ్లో ఉంది, మలావి సిక్లిడ్స్ ఏ ఫుడ్ తింటాయి, అండ్ అలాగే మనం లైవ్ ఫుడ్ ఏం వేయాలి, ఏది హెల్తీ ఫుడ్ వేయాలి అని చెప్పి ఒక వీడియో అయితే పెండింగ్లో ఉంది. ఆ వీడియో చేస్తాను, అదే పనిలో ఉన్నా. అది చేసిన వెంటనే మలావి సిక్లిడ్స్ అయితే సేల్ చేద్దామని చూస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే మీరు నాకు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అవి అయితే కొనుక్కోండి గైస్. తీసుకుంటే నేనేం చేస్తానంటే ఈ బడ్జెట్ అంతా ప్రిపరేషన్ చేసేది మనం ప్లాంటెడ్ ఎక్వేరియం కోసమే. ప్లాంటెడ్ ఎక్వేరియం చేయబోతున్నాం, వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఈ సండే అయినా వచ్చేయచ్చు, లేదంటే వచ్చే సండే అయినా వచ్చేయచ్చు, లేదంటే ఈ వీడియో కింద నేను పెట్టేస్తాను కూడా లింక్. ఒకవేళ వీడియో ఒకవేళ వచ్చి ఉంటే ఈ వీడియో తర్వాత వచ్చి మీ అందరూ ఇప్పుడు కనుక చూస్తే నేను కింద లింక్ కూడా ఇస్తాను, చూడండి. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అది గైస్ మన ఛానల్ గురించి అయితే అప్డేట్స్. ఇంకేంటి అందరూ బాగున్నారా? మన ఛానల్లో ఆక్సిజన్స్ మీద, పెట్స్ ఫుడ్స్ మీద అన్నిటి మీద వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళైతే ఒకసారి చూడండి. ఒక్కొక్క వీడియో అలా స్కిప్ చేసుకుని వెళ్తే, ఒక్కొక్క వీడియో అలా స్క్రోల్ చేసుకుని వెళ్తే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఎవ్రీడే నేను ఇన్స్టాగ్రామ్లోని అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. ఏటికి సంబంధించినవి అంటే మామూలుగా నేను ఏమైనా ప్లాంట్స్ అమ్మినా, లేదంటే ఏవైనా లైవ్ ఫుడ్స్ అమ్మినా, లేదంటే పెట్స్ ఉంటాయి కదా పప్పీస్, చాలామంది మన వాళ్ళు కొనుక్కుందాం అనుకుంటారు, వాళ్ళ కోసం నేనైతే డైలీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పెడుతున్నాను, అప్డేట్ కూడా చేస్తున్నా. వెంటనే వెళ్ళి అయితే ఫాలో చేసి మెసేజ్ చేయండి, నాకైతే వస్తుంది. అప్డేట్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ చూసారా అలసిపోయిన అప్పుడే ఈ అప్డేట్స్ మాట్లాడినప్పటికే. అన్నీ అయితే ఉన్నాయి మన ఛానల్వి అప్డేట్స్. ఏదో షార్ట్స్ పెట్టాం ఛానల్ వేసిపోయిందంటే అవ్వదు. కంటెంట్ వీడియోస్ అయితే చేద్దాం, చేసి మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఒక మంచి కెమెరా అన్నీ అంటే ఉండాలి, అన్నీ ఉంటేనే మనం చేయగలం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే
ఈ టబ్ సెటప్కి నేను నా ఫోన్కి కవర్ వేసి డిప్ చేసేసాను. డిప్ చేసిన తర్వాత ఫోన్ కూడా లోపల పడిపోయింది. కానీ ఫోన్కి అయితే ఏం అవ్వలేదు. కానీ అలాంటి రిస్కులు కూడా చేస్తాను అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా, చెప్పేసి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. నేను రీసెంట్గా విన్నది ఏంటంటే, మామూలుగా నా ఛానల్లోని పెట్టిన బ్రీడర్స్ ఫిష్ ఫామ్ వీడియోస్, ఫిష్ సేల్ వీడియోస్ 1-2 బ్రీడర్స్ అయితే కొందరు సబ్స్క్రైబర్ దగ్గర అమౌంట్ వేసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళందరికీ సీరియస్ వార్నింగ్. మీరు ఎవరెవరికైతే వెయ్యాలి అమౌంట్ వాళ్ళకి వేసేయండి, ఓకేనా? లేకపోతే అస్సలు బాగోదు, ఓకేనా? నా వీడియోలోనే కాదు, బయట కూడా ఎవరైనా బ్రీడర్స్ మోసం చేస్తే మీరు వాళ్ళ ముందే అడగండి ఏవే పంపిస్తున్నారని చెప్పి. పంపించి మీకు ఏవి కావాలో అవే తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే చాలా ఎక్కువైపోయారు వీళ్ళు. ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నా, కింద మన బదులు వేరే వాళ్ళు రిప్లై ఇవ్వడం ఇలాంటివి అయితే వస్తున్నాయి. కొంచెం చూసుకోండి గైస్. అండ్ చెప్పాను కదా, బ్రీడర్స్ ఎవరైనా అమౌంట్ వేయవలసి వస్తే సబ్స్క్రైబర్లకి అయితే వెయ్యండి. మళ్ళీ చెప్పాను నేను. ఒక్క పేరు వల్ల వేరే బ్రీడర్కి అయితే పేరు అనేది డ్యామేజ్ అవుద్ది. నేమ్ చెప్తాను చూడండి. నేమ్ సాయి కుమారు. అతను ఇప్పటికీ 1-2 సబ్స్క్రైబర్లకి అయితే మనీ వేయాల్సి వచ్చింది. వెయ్యి బ్రో, నువ్వు వేయకపోతే సాయి కుమార్ అని పెట్టుకున్న ప్రతి బ్రీడరు డ్యామేజ్ అయితే అవ్వాల్సి వస్తుంది నీ పేరు వల్ల. ఎందుకంటే చాలామంది చెప్పారు, అంటే నా ఛానల్లో వీడియో అనే కాదు, ఇలా టాక్ అయితే వచ్చింది. నువ్వు వేసాయి, ఓకేనా? ఇది మన ఛానల్ అప్డేట్స్ గురించి అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద అయితే కామెంట్స్ చేయండి.